నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. A2గా అయితే అమరావతి మహిళలపైన చేసిన వ్యాఖ్యల ప్రకారం చొప్పున ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ రీసెంట్గా అంటే కృష్ణంరాజు గారు A1గా ఉన్నారు, ఆయన కూడా దొరకడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా చూస్తారు దీన్ని? కృష్ణంరాజు గారు ఏదైతే చర్చల్లో పాల్గొన్న సందర్భంగా అమరావతి మహిళలకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఆ వ్యాఖ్యల సందర్భంగా అమరావతి నగరంలోని మహిళలతో పాటుగా తెలుగు రాష్ట్రంలోని ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం జరిగింది. చాలామంది అమరావతి మహిళలు కేసులు కూడా పెట్టడం జరిగింది. కేసులు పెట్టిన తర్వాత చాలా సీరియస్ అంశంగా పరిగణించిన నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసిన సందర్భంగా A1గా కృష్ణంరాజును, A2గా కార్యక్రమాన్ని నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావుని చేర్చడం జరిగింది. అయితే కొమ్మినేని శ్రీనివాసరావు హైదరాబాద్లో ఉండడం వల్ల ఏపీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. తను ముందుగా ఊహించిండో గమనించిండో అప్పటికే అమరావతికి సంబంధించిన మహిళలు కోపంతో ఉన్నారు, తన ఇల్లుని ముట్టడిస్తారని చెప్పి ఇంటికి తాళం చేసి అతను పరారీలో ఉండడం జరిగింది. ఇక ఈ కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన సందర్భంలో అరెస్ట్ చేయడానికి ముందే ఆయన ఒక వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మహిళల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నప్పటికీ తను చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు, కానీ క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ కనుక తను వ్యాఖ్యలు చేసి ఉన్నట్టయితే ఏదో నాకు తప్పైంది, నేను అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు, మహిళలు క్షమాపించాలి నేను ఈ సందర్భంగా అని చెప్పకుండా ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఆ వీడియోలో ఏం చెప్పాడు, ఒక రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్టు మీకు సాక్ష్యాధారాలు చూపిస్తున్నా, దాని ప్రకారం అమరావతికి సంబంధించిన మహిళలు వేశ్యానగరం అలాగే వర్కర్లు ఉన్న నగరం అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. అది తీరా ఆ రిపోర్టును మనం గమనించినట్టయితే ఆ రిపోర్ట్లో అసలు అమరావతి ప్రస్తావనే లేదు. అది ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు దేశంలోని అన్ని ప్రాంతాల్లో సెక్స్ వర్కర్సు, ఎయిడ్స్ బాధితులు ఎవరు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన జిల్లాల రిపోర్టుకు సంబంధించిన అంశం అది. అందులో చూసుకున్నట్టయితే కృష్ణా జిల్లా, అలాగే చూసుకున్నట్టయితే కడప, కర్నూలు ఇలాంటి జిల్లాలు ఉన్నాయి తప్పిస్తే అసలు అమరావతి ప్రస్తావన అందులో లేనే లేదు. అయినప్పటికీ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు, మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈలోపు పరారీలో వెళ్ళాడు. ఎప్పుడైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారో వెంటనే తను ముందస్తు బెయిల్కి ప్రయత్నం చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో ఈలోపు అసలు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయకముందు కూడా ఆయన ఏమైనా ప్రయత్నం చేసిండా, అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పే ప్రయత్నం చేసిండా, ఆయన కూడా చేయలేదు. ఆయన నెక్స్ట్ డేనే డిస్కషన్ పెట్టి ఇదేం తప్పు కాదు, కావాలని రాజకీయ కుట్ర చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తున్నారు, భారతి మీద మా ఛానల్ MD మీద దాడి చేస్తున్నారు, అసలు ఇది మా ఛానల్కి సంబంధం లేదు, ఒక అనలిస్ట్ వచ్చాడు అని చెప్పే ప్రయత్నం చేశాడు. అని నేను గట్టిగా వారించి ఉండాల్సిందని చెప్పుకుంటూనే దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఇది ఒక రిపోర్ట్ ఆధారంగా వచ్చింది అని చెప్పి చివరికి మాకేం సంబంధం అని చెప్పిన సందర్భాన్ని, మా ఛానల్కేం సంబంధం అని ఇన్ని సంబంధాలు చెప్తూ కూడా ఎక్కడ కూడా మరి అమరావతి మహిళలు మా ఛానల్ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భంగా ఛానల్ తరపున అతన్ని పిలిచిన సందర్భంగా మేము మరొకసారి అతన్ని పిలువము, బేషరతుగా క్షమాపణ చెప్తున్నాము మహిళలకు అని చెప్పి ఇద్దరు చెప్పలేదు. అటు కృష్ణంరాజు చెప్పలేదు, ఇటు కొమ్మినేని చెప్పలేదు. ఇద్దరు కూడా దాన్ని రెచ్చగొట్టే విధంగానే ప్రయత్నం చేయడం జరిగింది. ఈలోపు మహిళలు బగ్గుమన్నారు. చాలా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం జరిగింది. కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసిన తర్వాత 14 రోజులు రిమాండ్కు చేయడం జరిగింది. ఇతను ఈలోపు తప్పించుకొని తిరుగుతున్న సందర్భంగా తప్పించుకొని ముందస్తు బెయిల్కు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో విజయనగరంలో నిన్న దొరకడం జరిగింది. A1గా అతని కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశాన్ని మనం చూసుకున్నట్టయితే ఒకవేళ కావాలని చేశారా లేకపోతే ఏదో కొన్ని సందర్భంలో మాటలు దొరుకుతున్న సందర్భంలో కూడా కొన్ని పదాలు వస్తుంటాయి. కానీ ఇక్కడ మనకు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా అది కావాలని పథకం ప్రకారం అది అమరావతి మహిళలను ఉద్దేశించి చేసినట్టుగా కనిపిస్తుంది. వైసీపీ నాయకులకు కానీ, వైసీపీ లీడర్లకు కానీ, వైసీపీకి మొదటి నుంచి కూడా అమరావతి అంటే కొంత వ్యతిరేక భావం. దానికి కారణం ఏంటంటే గతంలో 3 రాజధానుల ప్రస్తావన తెచ్చినప్పుడు అమరావతి ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు, మహిళా రైతులు, అక్కడ దళితులు వీళ్ళందరూ దాదాపు వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు దీక్షలు చేయడం జరిగింది, నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. మాకు అమరావతి రాజధాని మాకు
కావాలి, 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అనే పేరుతో వాళ్ళు చేయడం జరిగింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందో, అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని మొదటి ప్రియారిటీగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. అమరావతి ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించినది. తన మొదటి 6 నెలల పాలనలో కూడా అమరావతి పోలవరం మీద పూర్తి దృష్టి సారించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళకు మరింత కోపం ఎక్కువై అసలు ఈ అమరావతి రాజధాని నిలబడడానికి కారణం అక్కడ ఉన్న మహిళా రైతులు, మహిళలు, దళితులు అనే ఉద్దేశంతో అది కక్షపూరితంగా వాళ్ళ మీద ఒక అభాండం వేసే ప్రయత్నం చేసిన సందర్భంగా అది కుట్రపూరితంగా చేయడం జరిగింది. ఒకవేళ నిజంగానే ఛానల్కి సంబంధం లేదని చెప్పి ఛానల్ యాజమాన్యం చెప్తున్నప్పుడు ఛానల్ నడిపిస్తున్నది ఒక మహిళ, భారతిరెడ్డి. తను ఏం చేయాలి, వెంటనే ఆమె కూడా ఒక మహిళ, ఇలాంటి మహిళలకు ఈ విధంగా అనడం తప్పని చెప్పి ఎవరైతే కృష్ణరాజు మీద ఆమెనే కేసు నమోదు చేయించి మా ఛానల్లో వచ్చి ఆయన చేశాడు కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేయమని చెప్పాలి. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలి. ఎందుకంటే ఎవరన్నా ఛానల్లో తప్పు చేసినప్పుడు ఆ ఛానల్ మొత్తానికి వర్తిస్తుంటుంది. అలాంటి కార్యక్రమాలు చేయకుండా పైనుంచి ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అంటూ వైసీపీ నాయకులు ఒక ఛానల్లో వచ్చిన డిస్కషన్స్కి రాజకీయ పార్టీకి ఏం సంబంధం? ఒక లీడర్ని అరెస్ట్ చేస్తే రాజకీయ నాయకులు వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు చేస్తారు. దీనికి సంబంధించి వాళ్ళు ధర్నాలు, రాస్తారోకాలు చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంది? ఖచ్చితంగా అది ఒక కుట్రపూరితంగా ఉంది, కావాలని చేయించారు. దీని వెనుక పెద్ద వ్యక్తులే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు పోలీసు విచారణలో తేలాల్సింది ఏంటంటే ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, అసలు అమరావతి మహిళల మీద ఎందుకు కక్ష ఉందనే వివరాలు, ఆధారాలు సేకరించాల్సిన పనిలో పోలీసులు ఉన్నారని మనం అనుకోవచ్చు. అయితే మరోపక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక వైఖరి చూసుకుంటే ఇప్పుడు కూడా ఇది తప్పని వాళ్ళు చెప్పట్లేదు, అలాగే నిర్ధారించట్లేదు. ఇదంతా కూటమి ప్రభుత్వం దీన్ని ఒక అవకాశంగా తీసుకొని కుట్ర చేస్తున్నారు వీళ్ళని వ్యాఖ్యానిస్తున్నారు. ఎట్లా వస్తుంది? అదే ఎదురుదాడి ప్రయత్నం చేస్తారు. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య. రాజకీయ కక్ష సాధింపు చర్య ఉంటే రాజకీయ పార్టీ నాయకులపై ఉంటుంది. ఒక సీనియర్ జర్నలిస్ట్ మీద, ఎవరైతే అనలిస్ట్ మీద, వీడి మీద ఉండేది. వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఒకవేళ వాళ్ళు పొరపాటున చేసి ఉంటే నిజంగానే ఒకవేళ చాలా సందర్భాల్లో పొరపాటున కొన్ని సందర్భాల్లో తప్పులు దొరుకుతుండొచ్చు, కొంత ఆవేశంగా మాట్లాడుతుండొచ్చు, కొంత వాళ్ళ పక్షాన కూడా మాట్లాడుతుండొచ్చు. కానీ వెంటనే ఏదైతే అమరావతి మహిళలు బగ్గుమని నీ మీద నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో తర్వాత వాళ్ళు క్షమిస్తారా లేదా సెకండరీ, బట్ నువ్వు ఒక క్షమాపణ కోరాలి కదా. క్షమించకపోవచ్చు, నీ మీద కేసు పెట్టవచ్చు, కానీ ముందు ఒక క్షమాపణ కోరాలి. తప్పైంది, మహిళలను ఈ విధంగా నేను వ్యాఖ్యానించడం తప్పైందని చెప్పి ముందు క్షమాపణ కోరినట్టయితే వాళ్ళు క్షమిస్తారా లేదా, కేసు అయిద్దా సెకండరీ. బట్ నువ్వు కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేదు. ఇంకా మరింతగా రెచ్చగొట్టే ప్రయత్నం, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి, వీటిని చూడండి అని మరో వీడియో రిలీజ్ చేయడం, దాంతోపాటు కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఆయన కూడా అది సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా కూడా అది ఒక కుట్రకోణంగా కనిపిస్తుంది. నిజంగా కుట్రకోణం లేనట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి క్షమాపణ చెప్పేవాళ్ళు దీన్ని ఇంతటితో వదిలేయండి, మీరు ఒకవేళ మేము తప్పు చేసినట్టు భావిస్తే మీరు పోలీసులు కానీ న్యాయస్థానం కానీ ఏ శిక్ష విధించినా మేము శిరసావి ఇస్తామని చెప్పేవాళ్ళు. ఆ ప్రయత్నం ఎప్పుడైనా చేస్తారో, తప్పు చేసినాం ఒకవేళ తప్పని మహిళలు భావిస్తే మహిళలు కేసులు పెట్టినట్టయితే మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేయలేరు. దాన్ని ఏం చేస్తారు, రాజకీయాల వైపు మళ్ళీ ప్రయత్నం చేస్తారు. దాన్ని ఒక వైసీపీ, టీడీపీ లేదంటే కూటమి ప్రభుత్వం రాజకీయంగా దాన్ని మలిచే ప్రయత్నం చేస్తూ ఇప్పుడు అందరూ వచ్చి మాట్లాడుతున్న సందర్భంగా మరింత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మరిన్ని పరుష పదాలు వాడుతున్న సందర్భంలో ఇది ఖచ్చితంగా కావాలని చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.